తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ పీసీసీ వారసుని త్వరలోనే ప్రకటించబోతున్నారా? లీగ్ దశలోనూ లిస్ట్ ఎలా ఉండబోతుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్, అంజన్ కుమార్, సీతక్క, అద్దంకి దయాకర్ సహా ఇతర నేతలు కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో రాజకీయాలు ముగుస్తాయని, ఇక దృష్టంతా పాలనపైనే అని కూడా చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండొచ్చని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం ముఖ్యమంత్రి పదవిలోనూ ఉన్నారు. ఇటు పార్టీ పరంగా అటు పాలన పరంగా రేవంత్ కు రెండు సమన్వయం చేయడం కష్టమవుతుందని టీపీసీసీ చీఫ్ గా కొత్త వారిని నియమించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష పదవి కోసం పోటీ భారీగా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డితో సీఎం పదవికి సైతం పోటీ పడినట్లు చెప్పే భట్టి విక్రమార్క పేరు ఈ జాబితాలో ప్రథమంగా వినిపిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, ముఖేష్ కుమార్, అంజన్ కుమార్, సీతక్క, అద్దంకి దయాకర్ నేతలు కూడా రేసులో ఉన్నారని అంటున్నారు. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక విషయంలో ఏఐసీసీ ఏ విషయాలను పరిగణలోకి తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పోస్ట్ కోసం అయితే తీవ్ర పోటీ కనబడుతుంది. సో ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పీసీసీ రేసులో ఎవరెవరు ఉన్నారు? తీవ్ర పోటీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏదైతే పీసీసీ అధ్యక్ష పదవి మార్పుకు సంబంధించి ఈ నేపథ్యంలో కూడా అంటే మొన్నటి వరకు కూడా ఏదో పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ఇటు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు అదే ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అదేవిధంగా ఇటు పాలనతో పాటు అదేవిధంగా పార్టీ వ్యవహారాలు కూడా రేవంత్ రెడ్డి చక్కబెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రచారాన్ని పీసీసీ అధ్యక్షుడిగా భుజస్కంధాలపై వేసుకోవడంతో పాటు సభలు సమావేశాలను నిర్వహించడం, అదేవిధంగా ప్రచారంలో దూకుడుగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా తాజాగా రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టిన నేపథ్యంలో కూడా అంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో కూడా ఇటు పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అధిష్టానం కూడా అధ్యక్ష పదవిని అంటే అధ్యక్షుడిని మార్చాలని కూడా యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆశావహులు అయితే ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే అంటే ఎమ్మెల్సీ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా జగ్గారెడ్డి, అదేవిధంగా ఇటు బట్టి విక్రమార్కతో పాటు రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది కూడా సీనియర్లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న పరిస్థితి. ఇటు షబ్బీర్ అలీ కూడా తనకు అవకాశం కల్పించాలంటూ కూడా అధ్యక్ష పదవి పీసీసీ అధ్యక్షుడిగా అంటూ కూడా ఏదైతే అధిష్టానం వద్ద కూడా ఏదో అంటే అధిష్టానాన్ని అడిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా మరి పీసీసీకి సంబంధించి కూడా ఒకవేళ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని మారిస్తే మాత్రం ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు
చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ని తీసుకుంటే ఇప్పటికే ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా మరి ఎమ్మెల్సీ ఉన్నా కూడా పిసిసి అధ్యక్షుడు ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మరొక వైపు ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కూడా ఇటు పిసిసి అధ్యక్షుడిగా రెడ్డిని నియమించే అవకాశం ఉందా లేదా అని కూడా అధిష్టానం చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తనకు అవకాశం కల్పించాలంటున్న నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా సమీకరణాల నేపథ్యంలో ఏ విధంగా పిసిసి అధ్యక్షుడికి సంబంధించి నియమిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్రంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించి ఎవరిని అంటే ఇప్పటికే దీపాదాస మున్షి ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస మున్షికి కూడా అంటే సీనియర్లు కూడా అవకాశం పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలంటూ కూడా దీపాదాస మున్షి కావచ్చు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్కి చెప్తున్న ఏదైతే వాళ్ళకి విన్నవిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరి ఒకవేళ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి అంటే ఏదైతే పాలనపై సీరియస్గా దృష్టి పెట్టి ఒకవేళ పార్టీ వ్యవహారాలు కష్టమని భావిస్తే తప్ప అధ్యక్షుడిని అయితే మార్చే అవకాశం లేదంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాలు కష్టమవుతుంది, ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవిని నేను విడతానంటూ ఒకవేళ అధిష్టానానికి సందేహిస్తే మాత్రం అధ్యక్ష పదవి ఖచ్చితంగా నియమించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా మరి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే చూస్తున్న పరిస్థితి. మరి పిసిసి అధ్యక్షుడి పదవి ఎప్పటివరకు మారుతుంది, ఏదైతే మారుస్తారో లేదంటే ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఇయర్ మొత్తం క్యాలెండర్ ఇయర్ ఉన్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా ఉన్న నేపథ్యంలో కూడా మరి పిసిసి అధ్యక్షుడిని మారుస్తారా లేదా అని మాత్రం చూడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. దీపిక. అలానే శ్రీనివాస్, ఈ పిసిసి బరిలో కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ప్రథమంగా మనకి బట్టి విక్రమార్క పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అంటే బట్టి విక్రమార్క ఇప్పటికే డిప్యూటీ సీఎం అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బట్టి విక్రమార్క ఇప్పటికే డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత గల పోస్టు అధిష్టానం కట్టబెట్టింది. సో ఈ నేపథ్యంలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో తన సతీమణి నందినికి ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి అవకాశం కల్పించాలంటూ కూడా వేడుకునే పరిస్థితుంది. దీంతోపాటు గతంలో కూడా పిసిసి ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా అధ్యక్షుడిని మార్చే క్రమంలో కూడా ఏదైతే బట్టి విక్రమార్క తనకు అవకాశం కల్పించాలంటూ కూడా సీనియర్ నేతగా అధిష్టానాన్ని ఒత్తిడి ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి మారిస్తే కనుక ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలంటూ సామాజిక వర్గ పరంగా ఎస్సీకి సంబంధించి ఈసారి అవకాశం ఇస్తే తనకు ఇవ్వాలంటూ కూడా ఏదైతే బట్టి విక్రమార్క అధిష్టానంతో చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా బట్టి విక్రమార్క కూడా తీవ్రంగా అంటే సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా తాను కూడా పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నాను, సో ఈ నేపథ్యంలో అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా అదేవిధంగా పార్టీ వ్యవహారాలు చూస్తున్న పరిస్థితి. సో తనకు అవకాశం కల్పించాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ రకంగా అధిష్టానం ఒకవేళ పరిశీలిస్తే మాత్రం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈయనకు సానుకూలంగా మహేష్ గౌడ్కి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరొక వైపు షబ్బీర్ అలీ కూడా ఈసారి తనకు అవకాశం కల్పించాలంటున్న నేపథ్యంలో ఇటు షబ్బీర్ అలీ ఏదైతే ఖచ్చితంగా మంత్రి పదవి ఆశించి చివరికి ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఇవ్వాల్సి వస్తే రేవంత్ రెడ్డి కూడా మద్దతు కూడా ఉండొచ్చు అనే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా అన్ని సమీకరణాల నేపథ్యంలోనే ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిని నియమిస్తారు. మరొక వైపు అంటే ఒక పిసిసి అధ్యక్షుడు నియమించాలంటే అన్ని కోణాల్లో కూడా అధిష్టానం చూస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అన్ని కోణాల్లో పరిశీలించి సామాజిక సమీకరణాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే సీనియారిటీ ప్రకారంగా కావచ్చు అన్ని కోణాల్లో చూసి అధిష్టానం అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రైట్, తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చే ఆలోచనలు అయితే హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు నయా పీసీసీ చీఫ్ రాబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ రెడ్డి అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. సో తెలంగాణ పీసీసీ మార్పుల చేర్పులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ ఎన్నికలు ముగిశాయి. ఇక పాలనపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సాధించారు. సో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుంచి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతూ వచ్చారు. సో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కూడా అటు ముఖ్యమంత్రిగా ఇటు పీసీసీ అధ్యక్షునిగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలైతే ముగిసినాయి కాబట్టి ఇక మొత్తం పాలనా పరంగా ఆయన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 బాధ్యతలు చేపట్టేందుకు ఇబ్బందిగా ఉంటుంది. అటు పాలన వేరు, రాజకీయం వేరు. కాబట్టి 2 ఎట్ ఏ టైం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పీసీసీ మార్పుపై అయితే ఊహాగానాలు వస్తున్నాయి. సో అందులో ఆ నేపథ్యంలోనే అయితే వచ్చే నెల జూన్ 4 తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత పీసీసీ మార్పు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, అదైతే మహేష్ కుమార్ గౌడ్, సీతక్క, అదేవిధంగా మదియాస్కి గౌడ్, జగ్గారెడ్డి. సో ఇలాంటి సీనియర్ నాయకులు అయితే పీసీసీ రేస్లో తెలుస్తుంది. సో ఎవరు తగ్గట్లు వారు తమ లాబింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అతనికి మంత్రి పదవి కూడా దక్కలే కాబట్టి నాకు ఇవ్వాలంటూ ఆయన పోటీ పడుతున్నారు. అది మరోపక్క మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోటాలో, అదేవిధంగా మదియాస్కి గౌడ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఆయన చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఇవ్వాలంటూ ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క షబ్బీర్ అలీ, అదేవిధంగా బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అతనికి కూడా ఇవ్వాలంటూ ఆయన లాబింగ్ చేస్తున్నారు. సో ఈ పీసీసీ మార్పు అనేది సామాజిక మార్పులకు అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలంటూ బీసీ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఎస్సీ సమాజ వర్గం సంబంధించిన బట్టి విక్రమార్క ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలంటూ బీసీ నాయకులంతా పట్టుబడుతున్నారు. మరి అధిష్టానం ఎవరికి కేటాయిస్తారని మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. జూన్ 4 తారీఖు రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా పీసీసీ మార్పులపై అయితే అధిష్టానం ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒకటి పదవి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా బాధ్యతల నుంచి వైదొలగాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండి పాలనా పరంగా అటు పార్టీ పరంగా 2 ఫోకస్ చేయలేకపోతున్నాం. దానివల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. సో కాబట్టి పీసీసీ అధ్యక్షుని కొత్తగా పెట్టడం వల్ల పార్టీపై ఫోకస్ పెట్టొచ్చు, అటు రేవంత్ రెడ్డి పాలన పైన ఫోకస్ పెట్టొచ్చు, ఇంకా చాలా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాలన పైన ఫోకస్ చేయడం వల్ల పార్టీ కూడా బలోపేతం అవుతుందంటూ అటు ఈ రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే పీసీసీ మార్పు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్క స్థానిక ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ లోపే పీసీసీని మారిస్తే అటు రేవంత్ రెడ్డి పాలన పైన, ఇటు కొత్త పీసీసీ అధ్యక్షుడు స్థానిక ఎలక్షన్స్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అటు పార్టీ పటిష్టమవుతుంది, ఇటు పాలనా పరంగా కూడా రేవంత్ రెడ్డి పట్టు సాధించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జూన్ 4 తారీఖు రిజల్ట్ తర్వాత అప్పుడు దాని తర్వాత ఖచ్చితంగా హైకమాండ్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. మరి సీనియర్ నాయకులు అయితే అందరూ ఫోకస్లో ఉన్నారు, అందరూ వారు ప్రయత్నాలు జరుపుతున్నారు. మరి అధిష్టానం సామాజిక వర్గాల ప్రకారం మళ్ళీ ఎవరికి కేటాయిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ అశోక్, అలానే ఇప్పుడు పీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ ఏ విషయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా సామాజిక వర్గాల ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవి చాలా ఇంపార్టెంట్ పోస్టు. చాలామంది నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో వారంతా పోటీలో ఉంటారు, రేస్లో ఉంటారు. ఖచ్చితంగా వారు లాబింగ్ చేసుకుంటారు. ఖచ్చితంగా సామాజిక వర్గాల ప్రకారము నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అతను దళిత నేత. సో కాబట్టి కీలక పోస్టులు ఇద్దరికి ఉన్నాయి. ఇంకా బీసీ నాయకులకు ఎవరికి కీలక పోస్టులు పార్టీలో లేవు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీ నాయకులు ఖచ్చితంగా అధ్యక్ష పదవిని, ఏదైతే పీసీసీ అధ్యక్ష పదవిని ఖచ్చితంగా వారికి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఖచ్చితంగా మదియాస్కి గౌడ్ కానీ, మహేష్ గౌడ్ కానీ, ఇతర నేతలు ఎవరైతే ముఖ్య నేతలు వాళ్ళంతా ఖచ్చితంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ పరిశీలన తీసుకున్న తర్వాతనే పార్టీలో అంతర్గత చర్చలు ఉంటాయి. సో రేవంత్ రెడ్డిని కూడా పిలిచి మాట్లాడతారు. సో కాబట్టి ఒక నిర్ణయం అయితే తీసుకునే ముందు అన్ని వర్గాలను మాట్లాడి అందరినీ సీనియర్లతో చర్చించిన తర్వాతనే పీసీసీ అధ్యక్షుని మార్చే అవకాశం ఉంటుంది. Right, Ashok, thanks for the updates.